హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఆగండి ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? ఇంకెక్కడైతే జున్ను పాలతో అయితే జున్ను అయితే చేస్తున్నానండి. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నాకు అనేది. ఇంకెక్కడైతే ఒక 1 లీటర్ దాకా అయితే పాలైతే ఉన్నాయి అనమాట. మంచిగా అందులోనైతే బెల్లం వేసేసి ఇసుక ఏమైనా ఉంటుందని చెప్పేసి ఇంకా వడగిన్నెతోనైతే మంచిగా అయితే వడకట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే మనం ఇంకా జున్ను ఏ బౌల్లో చేద్దాం అనుకుంటున్నామో అందులోకి అయితే మొత్తం టర్న్ చేసేసిన తర్వాత లైట్గా కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇంకా మంచిగా అయితే ఇంకా స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర అయితే ఉంటుంది కదండి, ఇంకా అందులోనైతే పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా ఒక చుక్క అంటే మనం ఇడ్లీ ఎట్లాగా ఉడికించుకుంటామో సో అట్లాంటి పద్ధతిలోనే అనమాట మంచిగా అయితే నేనైతే పెట్టేసుకున్నానండి. స్వచ్ఛమైన ఆవపాలతో జున్ను అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది అనమాట. సో నేను అసలు అనుకోలేదు తింటానని చెప్పేసి. అనుకోకుండా ఇంకా జున్ను పాలు రావడమే లేటు, ఇంకా తొందరగా అయితే నేనైతే చేసేసాను అనమాట. ఇంకెక్కడైతే ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇంకా జున్ను పాలు అనేది పెట్టేశానండి. ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ తర్వాత మనకైతే అసలు ఎంత బాగా కుక్ అయిందంటే అసలు మామూలుగా లేదనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిందండి నాకైతే. అసలు అంత బాగా ఇష్టంగా అందరం తిన్నామంటే చాలా నచ్చిందనమాట. బై ద వే 20 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగా కుక్ అయిందో. అసలు స్వచ్ఛమైన ఆవు పాలంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అది జున్ను పాలంటే అసలు చెప్పాల్సిన పని లేదనమాట. పౌడర్స్తో పని లేకుండా మంచిగా అయితే చేసుకొని తిన్నామండి. ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.